హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. సో ఈరోజు సెన్సెక్స్ 879 పాయింట్స్ గెయిన్ అయ్యి 33,303 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 246 పాయింట్స్ గెయిన్ అయ్యి 9,826 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. రీసెంట్గా మనకి ఎప్పుడైతే సోర్సెస్ దగ్గర నుంచి గవర్నమెంట్ ఇలా కంటైన్మెంట్ జోన్స్లో మాత్రమే లాక్డౌన్ నుంచి మిగిలిన వాటిలో కొంత ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. అండ్ ఏ సెక్టార్స్ అయితే కొంత స్ట్రెస్ అయ్యో వాటికి కొంత ఎకనామిక్ రిలీఫ్ ఇవ్వాలనుకుంటున్నారని సోర్సెస్ దగ్గర నుంచి అప్డేట్ వచ్చిందో May 27 అరౌండ్, అక్కడి నుంచి కూడా మనకి మార్కెట్లో కొంత పాజిటివ్ ర్యాలీయే కనిపిస్తుంది. దీనికి యాడెడ్ ఫ్యాక్టర్గా ఇండియా మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంటే రానున్న రోజుల్లో మనకి వర్షాలు ఎలా పడతాయి, వెదర్ ఎలా ఉంటుందని చెప్పే డిపార్ట్మెంట్ ఇది. వీళ్ళు ఇచ్చిన అప్డేట్ కూడా ఈరోజు పాజిటివ్ అప్డేట్ ఫ్రెండ్స్. వీళ్ళు చెప్తున్నది సౌత్ వెస్ట్ మాన్సూన్ ఆల్రెడీ కేరళని టచ్ అయింది అండ్ రానున్న రోజుల్లో వర్షాలు కూడా నార్మల్ గానే ఉంటాయని చేసిన అప్డేట్ కూడా పాజిటివ్ అని అనుకోవచ్చు. ఎందుకంటే వర్షాలు నార్మల్ గా ఉన్నట్లయితే అది అగ్రికల్చర్ సెక్టార్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. సౌత్ వెస్ట్ మాన్సూన్స్ కేరళని టచ్ అయ్యాయి, అలాగే రానున్న రోజుల్లో వర్షాలు కూడా నార్మల్ గా ఉండబోతున్నాయి. ఇవైతే మనం పాజిటివ్ గా తీసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గమనించినట్లయితే నిఫ్టీ 246 పాయింట్స్ రైజ్ అయింది కదా. నిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ లో ఏ స్టాక్ ఎంతెంత కాంట్రిబ్యూట్ చేసింది అనేది మీరు ఇక్కడ గమనించవచ్చు. కేవలం రిలయన్స్ దగ్గర నుంచి మనకి 44 పాయింట్స్ కాంట్రిబ్యూషన్ దొరికితే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి 35, హెచ్డిఎఫ్సి దగ్గర నుంచి 31 పాయింట్స్ అయితే కాంట్రిబ్యూషన్ దొరకడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీ 662 పాయింట్స్ మూవ్ అయితే, దాంట్లో కేవలం ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే 222 పాయింట్స్ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ రోజు కేంద్ర కేబినెట్ కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. వాటి గురించి మాట్లాడుకుందాం. సో కేంద్ర కేబినెట్ ఇచ్చింది అయితే మోస్ట్లీ 2 థింగ్స్ గురించే మాట్లాడారు. మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ గురించి, అలాగే ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి. ఈ రోజు మనం ఇంపార్టెంట్ గా మాట్లాడుకోవాల్సిన అప్డేట్ ఎంఎస్పి గురించి, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి. సో సింపుల్ గా చెప్పాలంటే బయట పంటకి మద్దతు ధర ప్రకటించింది ప్రభుత్వం అని వింటూ ఉంటామా. సో ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ని మనం కనీస మద్దతు ధర అంటాం ఫ్రెండ్స్. ఓకే, సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన ఇండియాలో మీరు గమనించినట్లయితే మీకు సర్వీస్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, దీంట్లో ఎంప్లాయీస్ ఉన్నట్టు మీకు కనిపిస్తున్నా ఎక్కువ శాతం డిపెండ్ అయ్యేది అగ్రికల్చర్ మీద అనమాట. అగ్రికల్చర్ ఇంపార్టెంటే, కాకపోతే దీనికి మినిమం సపోర్ట్ ప్రైస్ కి లింక్ ఏంటి? మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ఇస్తే అగ్రికల్చర్ కి ఎలాంటి యూజ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, చెప్పండి, రైతులు కష్టపడి వాళ్ళ పంటని పండించిన తర్వాత దానికి కనీసం ప్రైస్ రాలేదనుకోండి, అంటే వాళ్ళు ఎంత డబ్బులు అయితే ఆ క్రాప్ కి స్పెండ్ చేశారో అంత డబ్బులు కూడా వాళ్ళు రాకపోతే వాళ్ళు నష్టపోతారు కదా. కాబట్టి బయట ఒకవేళ డిమాండ్ అండ్ సప్లై ఇంపాక్ట్ అయ్యి రైతు పండించిన పంటకి బయట కనీస మద్దతు ధర లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంటే ముందుకొచ్చి మీరు పంటని పండించిన తర్వాత మేము ఇంత ధరకు కొంటామని చెప్తూ ఉంటుందన్నమాట. కాకపోతే ఈసారి 14 ఖరీఫ్ క్రాప్స్కి, సో మనకి మెయిన్లీ 2 సీజన్స్ ఉంటాయి, రబీ అండ్ ఖరీఫ్ ఉంటుంది. సో 14 ఖరీఫ్ క్రాప్స్కి 50 to 80% ఎంఎస్పీని పెంచారనమాట, కనీస మద్దతు ధరని పెంచారు. సో ఫార్మర్ పంటని పండించిన తర్వాత బయటకు వెళ్ళి తన పంటకి గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే బయట ఎక్కువ రేటు ఉందనుకోండి, సో దాన్ని బయటే అమ్ముకుంటాడు. ఒకవేళ బయట ఎక్కువ రేటు లేదనుకోండి, అది గవర్నమెంట్కి ఇవ్వడం ద్వారా కూడా తను కొంత నష్టపోకుండా ఉంటాడు. కాబట్టి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఫార్మర్స్ కి కొంత పాజిటివ్ గా ఉంటుంది. వాళ్ళు ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉన్నట్లయితే కన్సంప్షన్ కూడా బూస్ట్ అవుతుంది. అది అండర్లయింగ్ ఎకానమీని కూడా కొంత పాజిటివ్ గానే ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో సకాలంలో వర్షాలు పడడం అండ్ ఫార్మర్స్ రిలేటెడ్ గా ఏదైనా పాజిటివ్ స్టెప్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటున్నట్లయితే అది ఒక సెక్టార్ నే కాదు, ఓవరాల్ గా ఉన్న ఎకానమీనే బూస్ట్ చేస్తుంది అనమాట. అందుకే మనకి స్టాక్ మార్కెట్స్ కూడా కొంత పాజిటివ్ గా రియాక్ట్ అవుతూ ఉంటాయి. రాకేష్ జుంజున్వాలా గారు ఈ లాక్ డౌన్ వల్ల ఇంపాక్ట్ అయిన సెక్టార్స్ రిలేటెడ్ గా కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది అండ్ ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ గురించి కూడా తన ఒపీనియన్స్ ని షేర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫస్ట్ వైరస్ అండ్ లాక్ డౌన్ గురించి అయితే మాట్లాడారు ఫ్రెండ్స్. సో మన ఇండియాలో కండిషన్ అయితే కొంత బెటర్ గానే ఉంది అండ్ ఈ వైరస్ కారణంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న స్టెప్స్ లో లాక్ డౌన్ అనేది ఇంపార్టెంటే. అండ్ రానున్న రోజుల్లో ఈ లాక్డౌన్ అనేది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందని ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. బట్ అంత ఎక్స్పెక్ట్ చేసిన అంత నెగిటివిటీ అయితే ఉండదు. జీడిపి నెంబర్స్ గురించి మాట్లాడుతూ రానున్న రోజుల్లో జీడిపి నెగిటివ్ గా అయితే ఉంటుంది, బట్ అది స్టాక్ మార్కెట్ అయితే ఇంపాక్ట్ చేయదు. సో ఆల్రెడీ స్టాక్ మార్కెట్ అంటేనే రానున్న రోజుల్లో ఎలాంటివి జరగబోతున్నాయని ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి మనకి డిస్కౌంట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి రానున్న రోజుల్లో నెగిటివ్ జీడిపి నెంబర్స్ ని కూడా మార్కెట్ ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు. సో కమింగ్ డేస్ లో వచ్చే జీడిపి రిలేటెడ్ గా ఏదైనా నెగిటివ్ అప్డేట్ ఉన్నా సరే అది మార్కెట్ ని ఇంపాక్ట్ అయితే చేయదని చెప్పారు. నెక్స్ట్ ఫైనాన్షియల్ సెక్టార్ గురించి మాట్లాడారు ఫ్రెండ్స్. బ్యాంక్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సి కానివ్వండి, మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ సెక్టార్లో వస్తాయి. సో చెప్పండి, ఇప్పుడు బ్యాంక్స్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ మనకి ఎందుకు ఇంపాక్ట్ అవుతున్నాయి? ఈ వైరస్ వల్ల అండ్ ఈ లాక్డౌన్ వల్ల అవుట్ సైడ్ పీపుల్ ఫైనాన్షియల్ గా అయితే ఇంపాక్ట్ అవుతున్నారు. వాళ్ళ ఎర్నింగ్స్ కానివ్వండి, ఇన్కమ్ కానివ్వండి కొంత డ్యామేజ్ అయింది. కాబట్టి వాళ్ళు ఈ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ ఆర్ మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర తీసుకున్న లోన్స్ తిరిగి రీపే చేయగలరో లేదో, ఒకవేళ చేయకపోతే వాటికి నెగిటివ్ గా ఉంటుందని స్టాక్ ప్రైసెస్ లో మనకు ఆల్రెడీ ఫాల్ కనిపించింది అనమాట. సో రాకేష్ జుంజున్వాలా గారు చెప్తున్నది,
ఆల్రెడీ ఇచ్చిన లోన్స్ బ్యాంక్స్ కి, ఎన్బిఎఫ్సిస్ కి అండ్ ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి తిరిగి వస్తాయా రావా అనేది మనకి నవంబర్, డిసెంబర్ అంటే ఇయర్ ఎండెడ్ లో మనకు తెలుస్తుంది. ఆ పాయింట్ ఆఫ్ టైం కి బ్యాంక్స్ రిలేటెడ్ గా వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే తిరిగి రావాల్సిన పేమెంట్స్ రావట్లేదు అనుకోండి, డిఫాల్ట్ కు వెళ్తున్నాయి అనుకోండి, సో బ్యాంక్ ఇచ్చిన లోన్స్ లో ఎంత పర్సెంట్ డిఫాల్ట్ అవుతున్నాయని మనకు అర్థమైతే ఆ బ్యాంక్ ఎంతవరకు ఇంపాక్ట్ అవుతుంది అనేది మనకు అర్థమవుతుంది అనమాట. మిగతా సెక్టార్స్ గ్రో అవ్వాలంటే ఫస్ట్ ముందుగా నిలబడాల్సింది ఫైనాన్షియల్ సెక్టారే కాబట్టి సో ఫైనాన్షియల్ సెక్టార్ అనేది మాత్రం ఒక లాంగ్ టర్మ్ ఆపర్చునిటీ అనే కామెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఫార్మా సెక్టార్ ని సచిన్ టెండూల్కర్ తో కంపేర్ చేస్తూ సచిన్ టెండూల్కర్ ఒక 200 రన్స్ స్కోర్ చేశారనుకుంటే ఫార్మా సెక్టార్ కూడా 200 రన్స్ ఫ్యూచర్ లో స్కోర్ చేస్తుంది. బట్ ప్రెసెంట్ అయితే ఫార్మా సెక్టార్ స్కోర్ చేసింది 30 to 40 రన్స్ మాత్రమే. ఇంకా ఆల్మోస్ట్ 160 రన్స్ ఫార్మా సెక్టార్ స్కోర్ చేయాల్సి ఉంది. అంటే ఇంకా ఫార్మా సెక్టార్ కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంది ఇంకా రైజ్ అవ్వడానికి. సో ఫార్మా సెక్టార్ లాంగ్ టర్మ్ కోసం బులిష్ గానే ఉంటుందని పాజిటివ్ కామెంట్స్ చేయడం జరిగింది. అండ్ దీంతో పాటు మెటల్, ఏవియేషన్, కన్స్ట్రక్షన్, కన్సంప్షన్ గురించి కూడా మాట్లాడారు, కానీ సిగ్నిఫికెంట్ గా వీటి మీద అయితే పాజిటివ్ గా అయితే స్టేట్మెంట్స్ చేయలేదు. నెక్స్ట్ గ్రాన్యూల్స్ ఇండియా గురించి మాట్లాడుకోవాలి. మీకు గుర్తున్నట్లయితే గ్రాన్యూల్స్ ఇండియా వాళ్ళు చాలా డేస్ బ్యాక్ మనకి బైబ్యాక్ ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. సో 250 crores రిలేటెడ్ గా వాళ్ళ బైబ్యాక్ అయితే అనౌన్స్ చేశారు ఫ్రెండ్స్. ఈ బైబ్యాక్ 200 రూపీస్ పర్ షేర్ లో ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనికి రిలేటెడ్ గా వీళ్ళు అప్డేట్ ఇస్తూ June 8th నుంచి June 19th వరకు ఈ బైబ్యాక్ విండో అయితే ఓపెన్ లో ఉంటుంది అంటున్నారు. సో ఎవరైతే గ్రాన్యూల్స్ ఇండియా షేర్స్ ఉన్నాయో వాళ్ళు ఈ బైబ్యాక్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే June 8th నుంచి June 19th వరకు అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ బయోకాన్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రోడక్షన్ సెషన్స్ లో మనకి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయింది కదా. సో దీనికి మెయిన్ రీజన్ అయితే పేటెంట్ రిలేటెడ్ గా వీళ్ళకి పాజిటివ్ గా రూలింగ్ రావడం అనమాట. సో పేటెంట్ అంటే కొంత బేసిక్ కాన్సెప్ట్ అనేది ఐడియా ఉండాలి ఫ్రెండ్స్. సపోజ్ నేను ఏదైనా కనిపెట్టాను, సో దానికి రిలేటెడ్గా కంప్లీట్గా నాకే రైట్స్ కావాలంటే నేను పేటెంట్కి అప్లై చేయాలి. సో వన్స్ నాకు ఆ ప్రోడక్ట్ మీద నాకు పేటెంట్ వచ్చిందంటే నేను ఏ డిజైన్ అయితే చేసుంటానో లేకపోతే ఏ ప్రోడక్ట్ అయితే నేను కనిపెట్టానో ఆ ప్రోడక్ట్ని ఇంకొకరు యూస్ చేయాలంటే నాకు పర్మిషన్ అయితే కావాల్సి ఉంటుంది అనమాట. సో అది కాపీ కొట్టడానికి అయితే లేదు. సో ఫార్మా రిలేటెడ్గా కూడా కొంతమంది కొన్ని మాలిక్యూల్స్ని, కొన్ని డ్రగ్స్ని కనిపెడుతూ ఉంటారు. సో దానికి రిలేటెడ్గా కూడా పేటెంట్స్ని అప్లై చేస్తూ ఉంటారు. అండ్ సాఫ్ట్వేర్లో కానివ్వండి అండ్ అదర్ ఇండస్ట్రీస్లో కానివ్వండి పేటెంట్స్ అనేటివి కామన్ అనమాట. ఇక్కడ బయోకాన్ విషయంలో ఏం జరిగిందంటే బయోకాన్ పార్ట్నర్ అయిన మైలాన్ వాళ్ళ మీద సానోఫీ వాళ్ళు, ఇది ఫ్రెంచ్ మల్టీనేషనల్ ఫార్మాస్యూటికల్ కంపెనీ ఫ్రెండ్స్, వీళ్ళు పేటెంట్ రిలేటెడ్గా అలిగేషన్స్ చేయడం జరిగింది. సో ఇలా బయోకాన్ పార్ట్నర్ మైలాన్ కి అలాగే సానోఫీ వాళ్ళకి ఇలా ఇష్యూస్ జరుగుతుంటే ఈ రోజు మనకి దానికి రిలేటెడ్ గా రూలింగ్ జడ్జ్మెంట్ అనేది బయటకు రావడం జరిగింది. ఈ జడ్జ్మెంట్ బయోకాన్ పార్ట్నర్ అయిన మైలాన్ వాళ్ళకి ఫేవరబుల్ గా ఉండడంతో బయోకాన్ స్టాక్ అయితే ఈ రోజు ఇంట్రోడక్షన్ సెషన్స్ లో మనకి పాజిటివ్ గా రియాక్ట్ అవడం జరిగింది. నెక్స్ట్ ఐడిబిఐ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. ఇంట్రోడక్షన్ సెషన్స్ లో మనకి 20% అప్పర్ సర్క్యూట్ దగ్గర లాక్ అవడం జరిగింది కదా. లాస్ట్ 13 quarters కూడా వాళ్ళు లాసెస్ నే పోస్ట్ చేస్తూ వచ్చారనమాట. కాకపోతే ఈసారి వాళ్ళు 135 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే వీళ్ళు ఈ వైరస్ రిలేటెడ్ గా 247 crores అయితే ప్రావిజన్స్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. బట్ వీటిని కాస్త పక్కన పెడితే వాళ్ళ అసెట్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ 27.53 గా నమోదు చేయడం జరిగింది. డబుల్ డిజిట్ లో గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అది 27.53 ఉందంటే డెఫినెట్లీ అసెట్ క్వాలిటీ అనేది చాలా చాలా వీక్ గా ఉన్నట్టే. సో స్టాక్ 20% రియాక్ట్ అవ్వచ్చు అండ్ కమింగ్ డేస్ లో కూడా మేబీ పాజిటివ్ గా రెస్పాండ్ అవుతూ ఉండొచ్చు. కానీ గ్రాస్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఆ అసెట్ క్వాలిటీ కొంత స్టెబిలిటీ లేకపోతే మనం చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్గా కూడా కొంత రిస్క్ ఉంటుందన్న విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అండ్ ఐడిబిఐ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు మోస్ట్లీ గవర్నమెంట్ ఆర్ ఎల్ఐసి ఇచ్చే ఇన్ఫ్యూజన్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతూ ఉంటారనమాట. సో లాస్ట్ సెప్టెంబర్లో 9,300 crores దగ్గరగా గవర్నమెంట్ ఈ బ్యాంక్ లో ఇన్ఫ్యూజ్ చేయడం జరిగింది. అండ్ ఎల్ఐసి వాళ్ళు కూడా దీంట్లో ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ M&M ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. వీళ్ళ బోర్డ్ 3,500 crores రైజ్ చేయడానికి అయితే అప్రూవల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది రైట్స్ ఇష్యూ ద్వారా రైజ్ చేస్తారు అని చెప్తున్నారు. సో దీనికి రిలేటెడ్ గా ఫర్దర్ డీటెయిల్స్ అయితే కమింగ్ డేస్ లో వాళ్ళు అప్డేట్ చేస్తాను అని చెప్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మాట్లాడుకోవాలి. సో ఓపెనింగే 9,600 కంటే పైనే ఓపెన్ అయింది. చాలా స్ట్రెంత్ అయితే చూపించింది మార్కెట్ ఈ రోజు ఇంట్రోడక్షన్ సెషన్స్ లో. అండ్ ఇప్పుడే పాయింట్లో అయితే ఉన్నాము 9,800 అరౌండ్ ఉన్నాం కదా. సో మీరు గమనిస్తే 10,000 కి చాలా క్లోజ్ గా ఉన్నాం ఫ్రెండ్స్. అది సైకలాజికల్ మార్క్, 5 digit సైకలాజికల్ మార్క్. కాబట్టి కమింగ్ డేస్ లో 10,000 పైకి వెళ్ళి సస్టైన్ అయినట్లయితే మార్కెట్ ఇంకా ఫర్దర్ గా కూడా మనం పాజిటివ్ మూవ్ అయితే చూడొచ్చు. కాకపోతే ఎప్పుడైతే సైకలాజికల్ మార్క్కి దగ్గరగా ఉంటామో చాలా కాషియస్ గా ఉండాల్సి ఉంటుంది. మార్కెట్ అక్కడి నుంచి రివర్స్ అవడానికి కూడా పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ట్రెండ్ కి అగైనెస్ట్ గా డెసిషన్ ఎప్పుడు కూడా తీసుకోకండి. మీకు ఒకవేళ నెగిటివ్ వ్యూ ఉన్నా సరే మార్కెట్ వీక్ అయింది ఆర్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ ని బ్రేక్ చేసింది అనే కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే స్టెప్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి. నిఫ్టీ సపోర్ట్ నేను 9,740 దగ్గర గమనిస్తున్నాను ఫ్రెండ్స్. రెసిస్టెన్స్ 9,880 దగ్గర. అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ 19,630 దగ్గర. అలాగే రెసిస్టెన్స్ 20,400 దగ్గర.
కాల్ సైడ్ అంతకుముందు ఈ లెవెల్స్ కంటే పైకి వెళ్ళదు అని ఎవరైతే రైట్ చేసిన రైటర్స్ ఉంటారో సో క్లియర్గా మనకు వాళ్ళ దగ్గర నుంచి అన్వైండింగ్స్ అయితే కనిపిస్తున్నాయి, స్పెషల్లీ 9500 దగ్గర నుంచి. సో ఆ లెవెల్ బ్రేక్ అవ్వదు. ఈవెన్ మనకి టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు కూడా 9500 దగ్గర రైటింగ్స్ కనిపించాయి అనమాట. కాకపోతే ఈరోజు ఆల్మోస్ట్ 9 lakhs అన్వైండింగ్స్ దగ్గరగా కనిపించాయి ఫ్రెండ్స్. ఓకే, సో ప్రెసెంట్ ఉన్న 9800 నుంచి నిఫ్టీ టాప్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకుంటే 9900 దగ్గర మనకి ఇంపార్టెంట్ డేటా ఫామ్ అయింది. కాకపోతే 10,000 దగ్గర ఇంకాస్త స్ట్రాంగ్ డేటా అయితే మనకి ఫామ్ అవడం జరిగింది. సో 10,000 అనేది 5 digit సైకలాజికల్ మార్క్ కాబట్టి 10,000 దగ్గరికి వస్తున్నప్పుడు అయితే కొంత కాషియస్ గా ఉండాలి ఫ్రెండ్స్. రీసెంట్ డేస్ నుంచి ఆప్షన్ చైన్ డేటాను ఫాలో అవుతున్నట్లయితే కంపేర్డ్ విత్ కాల్ రైటర్స్ పుట్ రైటింగ్ లో మనకు కొంత స్ట్రాంగ్ డేటా అయితే బిల్డ్ అవుతుంది ఫ్రెండ్స్. 9800 అలాగే 9700 దగ్గర స్ట్రాంగ్ డేటానే ఉంది కాబట్టి ఇమీడియట్ గా వాటిని మనం సపోర్ట్స్ గా అయితే గమనించవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీని మీరు గమనిస్తే 20,000 దగ్గర ఓవరాల్ గా మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్ మీకు ఎక్కువగా ఉన్నా సరే ఇంట్రాడే సెషన్స్ లో 20,000 కంటే బ్యాంక్ నిఫ్టీ పైనే ఉంటుందని ఎక్కువగా పుట్ రైటింగ్స్ మనకు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. సో 20,000 కంటే మార్కెట్ అంటే బ్యాంక్ నిఫ్టీ పైన ఉంటుందా కింద ఉంటుందా అనే దాన్ని బట్టే మనం నెక్స్ట్ లెవెల్స్ ని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇందాక నిఫ్టీకి ఎలాగైతే 10,000 లెవెల్ సైకలాజికల్ మార్క్ అని అనుకున్నామో బ్యాంక్ నిఫ్టీకి కూడా 20,000 పైన బ్యాంక్ నిఫ్టీ ఉండడం క్లోజ్ అవ్వడం లేదంటే 20,000 కింద బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అవడం ఈ రెండింటికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఒక స్ట్రెంత్ ఉందా లేదా మార్కెట్లో అనేది సైకలాజికల్ లెవెల్స్ దగ్గరికి వచ్చినప్పుడు మార్కెట్ ఎలా రెస్పాండ్ అవుతుందనే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో 20,000 కంటే పైనే ఉంటుంది బ్యాంక్ నిఫ్టీ అండ్ అక్కడి నుంచి టాప్ సైడ్కి మూవ్ అవుతుంది అనుకుంటే 20,500 దగ్గర మనకి స్ట్రాంగ్ డేటా అయితే బిల్డ్ అయింది. కాకపోతే 20,200 దగ్గర కూడా 1,40,000 అరౌండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి 20,200 దగ్గరకు వస్తున్నప్పుడు ఇమీడియట్ గా రెసిస్టెన్స్ గా గమనించవచ్చు. బట్ స్ట్రెంత్ ఉన్న రెసిస్టెన్స్ అయితే 20,500 ఫ్రెండ్స్. అండ్ 20,000 కంటే బ్యాంక్ నిఫ్టీ కింద ఉంటుంది అండ్ అక్కడి నుంచి కూడా కొంత ఫాలో అవుతుంది అనుకుంటే 19,500 అలాగే 19,000 దగ్గర మనకి కొంత స్ట్రాంగ్ డేటా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? సో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే కంటెంట్ ఒకసారి చూడండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.